మరొక మాట కూడా మనం చూస్తే కనుక యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దామండి. యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు కొత్తగా జన్మించడం అంటే బాప్తిస్మం తీసుకోవటం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటాడో, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఒకవేళ అలా నీటి మూలంగా జన్మించకపోతే ప్రవేశించలేడు. అంటే నీటి మూలంగా మనమంతా బాప్తిస్మం తీసుకున్నాం, రక్షణ పొందుకున్నాం. ఇప్పుడు మనం దేవుని రాజ్యాన్ని చూసామా? దాని అర్థం అదే కదా. బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందుకున్నటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, దేవుని రాజ్యాన్ని చూస్తారు అని అంటే, మనం ఎప్పుడైతే సంఘంలోనికి మనం ప్రవేశించామో దేవుని రాజ్యంలోనికి ప్రవేశించామో అని అర్థం. అంతే కదా. మరి అప్పుడు ఆ మాట ప్రకారంగా చూస్తే దేవుని రాజ్యం ఆల్రెడీ వచ్చినట్ట రానట్ట? ఆల్రెడీ వచ్చినట్టు.